అందరికీ నమస్కారం. మాచర్ల నియోజకవర్గ నిరుద్యోగ యువతకు శుభవార్త. ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికల ముందు ఎన్నోసార్లు గడప గడపకు తిరిగి ఎన్నికలు అయిపోయాక మేము ఎన్నికలు కాగానే మేము గెలిస్తే అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి మాటలతో నమ్మించి ఓట్లు వేయించుకొని మోసం చేసి తెరా ఎన్నికలు అయిపోయిన తర్వాత డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేసి నియోజకవర్గ అభివృద్ధిని నిరుద్యోగ యువత ఉపాధిని గాలికి వదిలేసే పాలకుల్ని గత 20 సంవత్సరాలుగా మనం చూసాం. అయితే నిరుద్యోగ యువత మాచర్ల అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే ప్రజల భవిష్యత్తును నా భవిష్యత్తుగా భావించే జోలకంటి బ్రహ్మారెడ్డి గారు అయితేనే నియోజకవర్గ అభివృద్ధికి కానీ ఉపాధి కల్పనకు కానీ ఉపయోగపడతారని భావించి పల్నాడు జిల్లాలోనే అత్యధిక మెజార్టీతోటి జోలకంటి బ్రహ్మారెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఈ నెల 18వ తేదీ ఆదివారం జరగబోతున్న ఈ మెగా జాబ్ మేళాకు వేదిక జెడ్పీ బాయ్స్ హై స్కూల్ పీడబ్ల్యూ కాలనీ. ఇది వేదిక. ఈ జాబ్ మేళాకు అర్హతల గురించి మాట్లాడుకుంటే బీటెక్, బీఫార్మసీ, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ, బీఏ, బీఈడి, ఎనీ డిగ్రీ అండ్ 10th నర్సింగ్, ఇంటర్ పాస్ ఆర్ ఫెయిల్ అందరూ కూడా అర్హులే. వీరందరూ కూడా ఈ జాబ్ ఫేర్లో పార్టిసిపేట్ చేయడానికి అర్హత ఉంది. ఈ జాబ్ మేళాకు వచ్చిన యువకులకు సహకరించేందుకు ఒక వాలంటీర్ టీంని, ఆర్గనైజింగ్ టీంని ఏర్పాటు చేయడం జరిగింది. వారు మీకు అన్ని విధాలుగా సహకరిస్తారు. సినర్జీ వర్క్ ఫోర్స్ సొల్యూషన్స్ అండ్ నిజాం మ్యాన్ పవర్ సర్వీసెస్ మరియు మరికొంతమంది స్నేహితుల సహకారంతో ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. దీనికి 60కి పైగా కంపెనీలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. సుమారు 1000కి పైగా ఉద్యోగాలు ఇవ్వడానికి వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. సినర్జీ అండ్ నిజా తోటి ఈ మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. దీనికి రాబోయే కంపెనీలు మీకు చూస్తే టెక్ మహీంద్రా, విప్రో, ఫోన్పే, ఐసిఐసి బ్యాంక్. ఈ మెగా జాబ్ మేళా అటెండ్ అవ్వడం కోసం ఇప్పటికే కొంతమంది ఆన్లైన్లో రిజిస్టర్ అవ్వడం జరిగింది గూగుల్ ఫామ్ ద్వారా. ఎవరైనా రిజిస్టర్ కాకపోతే ఇప్పటికీ ఈ వీడియోతో పాటు మేము లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్తో పాటు క్యూఆర్ కోడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని స్కాన్ చేస్తే గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సరే, ఇవన్నీ కాదు, ఏ కారణంతో అయినా కానీ వీటిలో రిజిస్టర్ అవ్వడం కుదరని పక్షంలో మీరు డైరెక్ట్గా వాకిన్కి రావచ్చు. ఈ వాకిన్కి వచ్చే నిరుద్యోగులు అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా మీరు మీ ఐడి కార్డు, ఏదైనా ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, ఏదైనా ఒక ఐడి కార్డు అండ్ దాంతోపాటు మీ రెజ్యూమే, సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ మాత్రమే వాటిని తీసుకొని రాగలరు. ఈ జాబ్ మేళాకు 18 నుంచి 30 సంవత్సరాల వయసు గల యువకులు దీనికి అర్హులు. ఇక్కడ చెప్పినట్టుగా ఏ డిగ్రీ కానీ, 10th కానీ, ఐటీఐ కానీ, నర్సింగ్ కానీ, డిప్లొమా ఏ కోర్స్ చేసినా కానీ వాళ్ళందరూ కూడా అర్హులే. మన ప్రియతమ శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మారెడ్డి గారు ఒక మంచి ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.